ఈసీజీ టెస్ట్ అంటే ఏంటి? ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారండి. మనిషి ఇన్వెంట్ చేసిన ఒక గొప్ప ఇన్వెన్షన్ అన్నమాట. ఇంతవరకు కూడా హార్ట్లో మనకు వచ్చే జబ్బుల్లో చాలా జబ్బుల్లో మన మెడికల్ టెక్నాలజీ, మెడికల్ నాలెడ్జ్ కానీ, మన డిసీజ్ అండర్స్టాండింగ్ కెపాసిటీ, అనలైజింగ్ కెపాసిటీ ఒక లాస్ట్ ఒక 78 ఇయర్స్ నుంచి చాలా పెరిగింది డ్రామాటిక్గా. ఈ మెడికల్ టెక్నాలజీ కానీ, హార్ట్ రిలేటెడ్ టెక్నాలజీ కానీ, లేకపోతే మిగతా జబ్బులకు సంబంధించిన మన టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. కానీ ఈసీజీ అనేది ఒక చిన్న పట్టి. ఈసీజీ అనేది ఇక్కడ హార్ట్లో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే డీపోలరైజేషన్, రీపోలరైజేషన్ అంటారు మామూలుగా ఇంగ్లీష్ టెర్మినాలజీలో. ఈ డీపోలరైజేషన్ అంటే హార్ట్ కంట్రాక్ట్ అయినప్పుడు, అంటే హార్ట్ మజిలు పంప్ అయినప్పుడు డీపోలరైజేషన్ అంటారు, రిలాక్సేషన్ అప్పుడు రీపోలరైజేషన్ అంటారు. ఈ రెండింటిని మనము ఒక చిన్న లీడ్స్ అంటారు, ఎలక్ట్రికల్ లీడ్స్ని పెడితే అది వేవ్స్ ద్వారా మనకు ఒక పట్టి మీద రికార్డ్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు. దీన్ని 18th సెంచరీలో ఇన్వెంట్ చేశారు. 18th సెంచరీ ఇన్వెంట్ చేసినందుకు దీనికి ఆ సైంటిస్ట్కి నోబెల్ అవార్డు కూడా ఇచ్చారు. ఈ ఈసీజీని మనము ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే దానికి ఏమి స్పెషల్ టెక్నాలజీ అవసరం లేదు, చిన్న మిషను. దాని ఖరీదు కూడా ఇప్పుడు చాలా తక్కువ ఉంటుంది. నాకు తెలిసి ఒక 15-20 వచ్చేస్తుంది ఆ మిషను. ఎక్కడైనా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఎక్కడైనా మనం మారుమూల గ్రామాల్లో కూడా మనం దాన్ని పెట్టుకొని దాన్ని మన ప్రజెంట్ టెక్నాలజీలతో రిమోట్, మనకి ఇప్పుడు వైఫై కానీ, లేకపోతే మొబైల్ కానీ, బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా మనము టెలిమెడిసిన్ అంటారు. దాని ద్వారా మనము ఎక్కడికైనా, మనం వరల్డ్లో ఎక్కడికైనా దాన్ని మనము పంపించేసి ఎవరైనా దాన్ని అనలైజ్ చేసి చెప్పేస్తారు. ఈయన చెస్ట్ పెయిన్ తోటి వాళ్ళు అక్కడికి పోతే ఆ ఈసీజీ తీసేసి ఆ ఈసీజీని మనము వాట్సాప్ మొబైల్ ద్వారానో లేకపోతే వేరే టెక్నాలజీ ద్వారానో మనము టెలిమెడిసిన్ ద్వారా మనం వేరే కన్సర్న్ స్పెషలిస్ట్ సెంటర్కి మనం పంపించగలిగితే వాళ్ళు అనలైజ్ చేసి వెంటనే చెప్పేస్తారు, ఈ పేషెంట్కి నార్మల్ ఉంది ఈసీజీ, ఇది హార్ట్ రిలేటెడ్ పెయిన్ కాకపోవచ్చు అని. లేదు, ఈసీజీలో ప్రాబ్లం ఉంది, ఇది హార్ట్ రిలేటెడ్ సంబంధం ఉంది. ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడైతే హార్ట్ రిలేటెడ్ స్పెషలిస్ట్ ఉంటారో, దానికి ట్రీట్మెంట్ జరుగుద్దో ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలని మెసేజ్ ఇస్తారు. లేదు, అక్కడే ఇప్పుడు కొద్దిమందికి అరిథిమియాస్ వస్తాయి, అంటే గుండె వేగంగా కొట్టుకోవడము, అట్లాంటి ఏమన్నా వస్తే గిన వెంట్రుకులర్ అరిథిమియాస్ అంటారు, సూప్రావెంట్రుకులర్ అరిథిమియాస్ అనేసి వస్తే దానికి తగ్గట్టు ఇంజెక్షన్స్ ఏమన్నా ఉంటే అక్కడ మనకు బేసిక్ ఫెసిలిటీ ఉంటే మనకు చాలా చోట్ల ఇప్పుడు మనం చూస్తుంటాం పబ్లిక్ ప్లేస్లో కూడా ఆటోమేటెడ్ ఏఈడీస్ అంటారు, ఆటోమేటెడ్ ఎలక్ట్రికల్ డిఫిబ్రిలేటర్స్ అంటారు. అటువంటి ఫెసిలిటీ ఉంటే ఈసీజీ చూసి వెంటనే ఆ పేషెంట్ కాన్షియస్గా ఉన్నాడా, అన్కాన్షియస్గా ఉన్నాడా, బీపీ ఎలా ఉందని చెక్ చేసి వెంటనే మనం ఆ షాక్ ఇస్తే వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడతారు. ఆ రిథమ్ నార్మల్ అయిపోయి వెంటనే బయటపడతారు. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో ఈసీజీ అనేది ఎంత యూస్ఫుల్ అని అంటే చాలామందికి హార్ట్ అటాక్ నుంచి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆస్కారం అయింది టైంకి. ఇంకొకటి అరిథిమియాస్ వస్తే వెంటనే ఆ షాక్ థెరపీ ఇవ్వడానికి చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు చిన్న సెంటర్లో కూడా, ప్రతి సెంటర్లో కూడా ఈ డిఫిబ్రిలేటర్స్ అని స్మాల్ మెడికల్ సెంటర్స్లో కూడా, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ప్రతి చోట ఇవి అనేది మ్యాండేటరీ అనమాట. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఈ సెంటర్స్లో ఉండాలి. అట్లాంటి వాళ్ళల్లో ఈసీజీ వాళ్ళు రీడ్ చేయలేకపోయినా వాళ్ళు ఎవరికైనా దగ్గరలో ఉండే వాళ్ళకి మనం ఈసీజీ మనం పంపించగలిగితే వాళ్ళు రీడ్ చేసి వెంటనే మీరు బీపీ చూడండి, బీపీ నార్మల్గా ఉందా లేదా, బీపీ నార్మల్గా ఉందనంటే వెంటనే ఏదైనా ఇంజెక్షన్ చేయవచ్చు, కార్డోన్ కానీ, అడినోసిన్ కానీ, లేకపోతే డిల్టియాజమ్ కానీ, ఇట్లాంటి బీటా బ్లాకర్ కానీ, ఇట్లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చి మనము సూప్రావెంట్రుకులర్ అరిథిమియాస్ని సేవ్ చేయొచ్చు. వెంట్రుకులర్ అరిథిమియాస్ అయితే కూడా ఒక్కోసారి ఇంజెక్షన్తో మేనేజ్ చేయొచ్చు. లేదు అని అంటే మనం షాక్ థెరపీ అంటారు, ఏఈడి. ఆ షాక్ థెరపీ ఇస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ప్రాణాపాయం నుంచి బయటపడతారు. సో ఈసీజీ అనేది చాలా గొప్ప ఇన్వెన్షన్ అండి. మనిషి చేసిన ఇన్వెన్షన్స్లో గొప్ప ఇన్వెన్షను. ఇంతవరకు చాలా మార్పులు వచ్చాయి, కానీ ఈసీజీలో మటుకు అంటే ఇది 1871లోనో ఎప్పుడో కనుక్కున్నారు. ఇది 18th లేటర్ పార్ట్ ఆఫ్ 18th సెంచరీలో 1870sలో కనుక్కున్నారు ఈసీజీ అనేది. ఇంతవరకు దాంట్లో మార్పు రాకపోవడం అనేది గొప్ప ఇన్వెన్షన్ ఇది. మిగతా చాలా వాటిల్లో మార్పులు వచ్చేసాయి. టెక్నాలజీ ఎవ్రీ
ఫైవ్ ఇయర్స్కి 10 ఇయర్స్కి దెర్ విల్ బి లాట్ ఆఫ్ క్వాంటమ్ హైక్ ఇన్ టెక్నాలజీ. బట్ ఈ ఈసీజీ అనేది ఒక బేసిక్ టెస్ట్లో మటుకు ఇంతవరకు ఏమి మార్పులు రాలే. దాన్ని అనలైజ్ చేసే విధానంలో మార్పులు వచ్చాయేమో కానీ అది చేసే విధానంలో మటుకు ఆ టెక్నిక్లో మటుకు ఏం మార్పు లేదు. వెరీ సింపుల్ టెక్నిక్ అది. ప్రతి వాళ్ళు నార్మల్ పర్సన్స్ కూడా ఆ ఈసీజీ లీడ్స్ ఎట్లా పెట్టే విధానము తెలుసుకుంటే చాలు. చాలామంది నార్మల్ పీపుల్ కూడా, నాన్ టెక్నికల్ పర్సన్స్ కూడా, మెడికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ ఈసీజీ చేయడం అనేది చాలా ఈజీ అండి.